మళ్ళీ అక్క ఏడిపోతున్నావా అక్క, ఇంటికాడ వస్తే ఇంటికాడ లేవు, నీ కోడని అడిగితే మా అత్త ఊరుకుపోతున్నా అని చెప్పింది, అందుకే వచ్చిన. పిల్ల ఏం లేదు, నేను ఊరుకుపోదామని అనుకున్నా. బస్ కొరకు బస్ స్టాండ్లో కూర్చున్నా. ఏంది అంత దెబ్బ వస్తున్నావు వీడికి, ఏమైంది? అక్క మనం వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది అక్క, మన వ్యూవర్స్ ఎదురు చూస్తున్నారు కదా, అందుకోసమని ఒక వీడియోనన్నా చేసిపోదామని ఉంటమేమని వస్తున్నా అక్క. ఇప్పుడు అవే ఇప్పుడు ఈ టైంలో నేను ఊరుకునే టైంలో నువ్వు వీడియోలు చేద్దామన్నట్టు. సరేలే, మన వ్యూవర్స్ కంటే ఎక్కువనా, సరే చేద్దాంలే వీడియోస్, దబదబా చేసిపోదాం. బస్ వచ్చే టైం కల్లా దబదబా వీడియోలు చేసిపోదాం. పిల్ల చేతం పాటే దబదబా బస్ వచ్చే వరకు దబదబా ఒక వీడియో చేసిపోదాము. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేము ఇట్లా బాగున్నాము. కొన్ని అనువన్య కారణాల వల్ల మేము వీడియోస్ చేయలేదు. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. అయితే మన ఛానల్ పేరు గుర్తుంది కదా, మన విలేజ్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఇంకొకటి చెప్పాలి, ఈ వీడియోలో వస్తున్న ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదు, ఓన్లీ కల్పితాలు మాత్రమే. చెప్పు, ఇక వీడియోలోకి వెళ్ళిపోదామే, మళ్ళీ బస్ వచ్చే టైం అయిపోయింది. ఓకే అక్క, వీడియోలోకి వెళ్ళిపోదాం పదా, దెబ్బ వీడియో చేసి నువ్వు బస్కి వెళ్ళిపోదు. అక్క నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్ అక్క. పిల్ల నీకోసం ఎందుకు వచ్చిన, నేను మన వ్యూవర్స్ కోసం వచ్చిన, వీడియో చేసి దెబ్బ పోదామని వచ్చిన పిల్ల నేను. ఓకే అక్క, నేను ఒక విషయం చెప్పాలక్క. అయితే నేను టాటా కంపెనీలో నేను ఏజెంట్గా మొన్ననే జాయిన్ అయినాక, నేను టర్మ్ ఇన్సూరెన్స్ గిట్లా నేను గిట్లా తీసుకున్నాక మీ కొడుకు గిట్లా తీసుకుంటాడేమో, బాగుంటుంది అనేసి చెప్తామని వచ్చినాక నేను నీకు. పిల్ల టాటా కంపెనీ అంటే నాకేం తెలుసు, ఇన్సూరెన్స్ అంటే నాకేం తెలుసు. కాదక్క, మనము ఈ పైసలు కట్టుకుంటే మనం చనిపోయినాక కానీ, లేదంటే యాక్సిడెంట్ అయితే కానీ, వేరే వేరే రకాలుగా ఏమన్నా అయితే మనకు డబ్బులు వస్తాయి అక్క. ఏమోనమ్మా, నాకేం తెలుసు. మా కొడుకు పిలిస్తే వచ్చి ఆయన చెప్పు, అర్థమైతే. నాకు చెప్తే నాకేమవుతుంది, ఇన్సూరెన్స్ ఏంటో ఏం కథలు మా కాలంలో ఏం లేకున్నాయి. అవునాక, మీ కాలంలో లేకున్నాయి కానీ మీకు కట్టుకోనికే లేకున్నాయి, మీకు పైసలు లేవు ఏం లేవు. ఇప్పుడు మొత్తం జనరేషన్ మారింది కదా అక్క, అందు గురించి ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఉండాలక్క ఈ కాలంలో. అక్క మీ కొడుకుని విలువ అక్క, నీకు చెప్తా, నీకు అర్థమవుతుంది. నీకు చెప్తే నీకు అర్థం కాదు, అందుకే నీకు ఎట్లా చెప్పాలనో అర్థం కావట్లేదు. అరే సందీపు, ఓ సందీపు, ఇక్కడ రా నాయనా. చెప్పమ్మా. ఏం లేదు బిడ్డ, ఈ రాధక్క ఏమో చెప్తుంది, నాకు ఇన్సూరెన్స్ అంటుంది, ఏమంటుంది నాకు ఒక్క మొక్క అర్థమవుతలేదు బిడ్డ. ఏందో ఇన్సూరెన్స్ అంట, చచ్చిపోతే పైసలు వస్తాయంట, యాక్సిడెంట్ అయితే చచ్చిపోతే పైసలు వస్తాయంట, మంచిగా ఉన్న పైసలు వస్తాయంట బిడ్డ. ఏం చెప్తుందో నాకేం అర్థమవుతలేదు, ఎట్లా వస్తాయో పైసలు ఇలాంటివి తెలుసుకో బిడ్డ, మంచిగా ఉంటే మనం ఇంట్లో అర్థము. ఏం లేదు సందీపు, నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, మీరు ఇట్లా తీసుకుంటారేమో అని నీకు చెప్తామని వచ్చిన. అవునా అక్క, ఏ కంపెనీ తీసుకున్నావు అక్క నువ్వు? నేను టాటా కంపెనీలో తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్, చాలా బాగుంటుందంట, క్లైమ్ సెటిల్మెంట్ ఇట్లా బాగుంటాయంట. అవునక్క, నేను ఇట్లా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం అనుకున్నా, మా ఆఫీస్లో ఇట్లా మా కొడుకు ఇట్లా చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. అయితే ఇన్సూరెన్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట అక్క. సందీప్, మీ ఆఫీస్లో మీ కొలీగ్స్ నీకు ఎవరు చెప్పలేదా ఫ్రెండ్స్ ఇట్లా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి, మన కుటుంబం గిట్లా ఒక భరోసాలాగా ఉంటుంది, నీకు ఎప్పుడు చెప్పలేదా మీ ఫ్రెండ్స్ గిట్లా? అక్క వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ నేను సంవత్సరం వినేవాడిని, కానీ నేను ఎప్పుడు దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు అక్క. దాని గురించి జర కంప్లీట్గా పూర్తి చెప్పకలేరా? సందీప్, ఈ పాలసీలు గిట్లా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు, డిగ్రీలు చేసిన వాళ్ళకు లేదంటే జాబులు చేసిన వాళ్ళకు మాత్రమే ఇస్తారు. అయితే దాంతోపాటు ఇట్లా ఏజ్ గిట్లా ఉండాలి అక్క. మరి చిన్న వాళ్ళకి ఇట్లా ఇస్తారంట కదా చిన్న పాలసీలు? తమ్ముడు మాలంటే ఇట్లా ఇస్తారు, కానీ ఇప్పుడు పాలసీలు అనేది ఇప్పుడు జాబులు చేసిన వాళ్ళకి ఇస్తారు, లేదంటే ఐటీ రిటర్న్స్ కట్టిన వాళ్ళకు కరెక్ట్గా మంచిగా ఉంటే వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఏం లేదు తమ్ముడు, ఇప్పుడు ఇది కంపెనీలు అనేవి చాలా ఉన్నాయి మన ఇండియాలో, చాలా ఉన్నాయి. అయితే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డిఫరెంట్ ఉంటాయి, చిన్నవి పెద్దవి ఉంటాయి. కాకపోతే మన టాటా కంపెనీ అనేది బ్రాండెడ్ కంపెనీగా అనుకుంటాం, మనమే కాదు మన ఇండియాలో ఉన్న వాళ్ళందరూ చాలామంది అంటారు అట్లా. ఏం లేదు సందీప్, ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ప్రతి మనిషికి ముఖ్యమైనది, ఎంతో విలువైనది. సందీప్, ఇప్పుడు నువ్వు తీసుకుంటావా టర్మ్ ఇన్సూరెన్స్? మరి తీసుకుంటాక. ఏం లేదు సందీప్, నువ్వు ఒకవేళ తీసుకోవాలనుకుంటున్నావు కదా, అయితే ₹1,00,000 ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నువ్వు సంవత్సరానికి ₹1,00,000 కట్టాలి.
అట్లా 12 సంవత్సరాలు కట్టినావు అనుకో, నువ్వు ఒక 35 సంవత్సరాల వరకు నువ్వు అది టర్మ్ పాలసీ తీసుకున్నావు అనుకో, అప్పటి వరకు నువ్వు లైవ్లో ఉంటే నీకు ఒక 3 కోట్ల వరకు నుంచి ఇంకా పైనే వస్తాయి. లేదు ఒకవేళ నువ్వు ఒక 5 ఇయర్స్ కట్టి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా యాక్సిడెంట్ అయిందనుకో, యాక్సిడెంట్ అయితే నీకు ఇమ్మీడియట్గా ఒక 1 CR ఇస్తారు. లేదనుకో యాక్సిడెంట్ అయిందనుకో మళ్ళీ 1 CR ఇస్తారు. మంచిగా ఉన్నామనుకో మనం 30 ఏళ్ళు పెట్టుకున్నా 35 ఏళ్ళు పెట్టుకున్నా అప్పటి వరకు ఏదైతే ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్, అంటే 2 CR 3 CR మనకి ఎంత అమౌంట్ వచ్చాయంటే అంత అమౌంట్ వస్తుంది. ఒకవేళ నువ్వు ఒక అంటే 3 సంవత్సరాల తర్వాత లేదంటే 4-5 సంవత్సరాల తర్వాత నువ్వు చనిపోయిన ఒక పాలసీ తీసుకొని ఒకవేళ అది నీ యొక్క నామినీ అంటే నామినీకి ఇచ్చేస్తారు. అక్క నామినీ మరి ఎవరు పెట్టుకోవాలి అక్క? మా అమ్మని పెట్టుకోవాలన్నా, మా నాయన పెట్టుకోవాలన్నా, మా భార్య పెట్టుకోవాలన్నా? నీ ఇష్టం సందీపు, నీకు ఇప్పుడు పెళ్ళి కాలేదారా కాబట్టి మీ నాయనని పెట్టుకో. ఎందుకురా నన్ను పెట్టుకోవద్దా? అక్క ఏం లేదు, ఇంట్లో పెద్ద అయినా కదా అట్లా అని చెప్పిన. సరేలే నా భర్తనేగా పెట్టురి. అక్క నాకు ఇంకో డౌట్ వచ్చిందక్క, నేను ఒక 3-4 సంవత్సరాల తర్వాత కట్టి నేను చనిపోయినానుకో మా నాయనకు అదే 35 సంవత్సరాల తర్వాత ఇస్తారా డబ్బులు? ఇస్తారు. ఒకవేళ నువ్వు అన్నట్టుగా అయిందనుకో అప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత 1 CR ఇంటికి ఇస్తారు. అదే మనం 30 సంవత్సరాల తర్వాత మిగతా అమౌంట్ ఇస్తారు. అట్లయితే నేను తీసుకుంటా అక్క. నేను ఈరోజు మనం ఆఫీస్ కాడికి పోదామా అక్క? ఆఫీస్ కాడికి పోయి మనం కట్టేసేద్దాం అక్క. ఓకే సందీప్, కట్టేద్దాం. ఫ్రెండ్స్, మీకు ఇట్లా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు కావాలంటే నేను ఒక నెంబర్ చెప్తా. ఆ నెంబర్కు మీరు కంపల్సరీ మీరు కాల్ చేస్తే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కంప్లీట్గా మీకు ఈ సమాచారం ఇస్తారు. మీకు ఇట్లా టర్మ్ ఇన్సూరెన్స్ కావాలంటే నేను ఒక నెంబర్ చెప్తా. ఈ నెంబర్ మాత్రం కంపల్సరీ మీరు నోట్ చేసుకోండి, మర్చిపోకుండా. మీరు ప్రతి ఒక్కరూ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా తీసుకోండి. తీసుకుంటే చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, మనం ఉన్నా మనం లేకపోయినా మన ఫ్యామిలీ మాత్రం హ్యాపీగా బ్రతుకుతాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ మనం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుందాం. తీసుకొని మన ఫ్యామిలీకి అండగా ఉందాం. అయితే ఇప్పుడు నేను నెంబర్ చెప్తున్నా, మీరు కంపల్సరీగా నోట్ చేసుకోండి. ఈ యొక్క నెంబర్కి కాల్ చేయండి. మీకు కంప్లీట్గా మీకు సమాచారం ఇస్తారు. నేను ఈ వీడియోతో మీకు ఇది మా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి నేను కొంచెమే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. పూర్తిగా సమాచారం కావాలంటే నేను కంపల్సరీ ఈ నెంబర్తో మీరు ఇది అప్రోచ్ కండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఒకసారి మళ్ళీ నేను ఈ నెంబర్ చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అతి ముఖ్యమైన విషయం చెప్తున్నా, మీరందరూ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోండి. మీ కుటుంబాలకు అండగా ఉండండి. ఇది ఫోన్ నెంబర్ వచ్చేసి ఇది 901444 ఇది 98936. మళ్ళీ చెప్తున్నా, ఇది 901444 98936.